ఐ కెన్ కాల్ ఇట్ అ పర్ఫెక్ట్ సండే. ఇలాంటి పర్ఫెక్ట్ సండే కోసం ఆల్మోస్ట్ 5 మంత్స్ వెయిట్ చేశాను నేను. అంత పర్ఫెక్ట్‌గా అనిపించింది ఈ డే అయితే. ఇలాంటి పర్ఫెక్ట్ డేకి ఒక పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్ ఉంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతామో అస్సలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఫస్ట్ అవుట్‌ఫిట్ చెక్ ఈస్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ అయితే ఏఎంబీ మాల్‌కెళ్ళాము. గాబ్రూది చాప్ అనే ప్లేస్ నుండి సోయా చాప్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ అల్పహార్ టిఫిన్స్ నుండి స్నాక్స్ కాంబో ఆర్డర్ చేశాము. ఫస్ట్ అయితే సోయా చాప్ అయితే వచ్చేసింది. వీళ్ళు షార్క్ ట్యాంక్ కూడా ఎళ్లారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అని జెప్పేసి. ఫస్ట్ బైట్‌కే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకు ఈ ప్లేస్ నాకు ఇంత ముందుగా అనిపించలేదు అని అనుకున్నాను. అంత బావుంది. చాలా బావుంది. అండ్ ఇదైతే 300 అలా పడింది నాకైతే. విచ్ ఈస్ క్వైట్ గుడ్ ఎనఫ్ అనిపిచ్చింది. నాకైతే మంచిగా ఫిల్లింగ్‌గా అనిపిచ్చింది. సో, గైస్ ఎప్పుడైనా ఏఎంబీ మాల్‌కెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ నుండి సోయా చాప్ ట్రై జేయండి. విచ్ ఈస్ వర్త్ ఎవ్రీ పెనీ. ఇక్కడ నాన్ వెజ్ కూడా చాలా ఐటెమ్సే ఉన్నాయి. ఎవరైనా నాన్ వెజ్ ఫ్యాన్స్ ఉంటే నాన్ వెజ్‌లో ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ నేను వెజిటేరియన్ కాబట్టి సోయా చాప్ ప్రిఫర్ చేశాను. విచ్ ఈస్ వెరీ టేస్టీ. అల్పాహార్ టిఫిన్స్ నుండి ఈ స్నాక్స్ కాంబోలో కూడా చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సౌత్ ఇండియన్ ఫుడ్స్. నెక్స్ట్ అయితే న్యూ బ్యాలెన్స్‌కెళ్ళాము. న్యూ బ్యాలెన్స్‌లో నేను చాలా రోజుల నుండి షూస్ తీసుకుందాం అనుకుండే లైఫ్ స్టైల్ షూస్. ఆన్ ఎవ్రీడే బేసిస్ ఏసుకోవడానికి నాకొక వైట్ స్నీకర్స్ కావాలనిపించుండే. సో, ఫస్ట్ అయితే నేను చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉన్నాను. ఈ 2 పిక్ చేసుకోవడానికి. ఈ రెండిట్లో ఏది తీసుకున్నానో కింద కామెంట్స్‌లో గెస్ చేయండి. ఫైనల్లీ ఎన్‌బీ షూస్ అయితే నా స్టైలింగ్ వార్డ్‌రోబ్‌లోకొచ్చేసాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే గైస్ ఈ డే నాకు చాలా స్పెషల్ అని చెప్పాను. ఏంటి దీనికే స్పెషలా అనుకోకండి. నేను 1 ఇయర్ నుండి కొందాం అనుకుంటుండే. సో, ఏదైనా ఇష్టమైనది కొంటే అది స్పెషల్ డేనే గదా! సో, మనకి ఏ టైంకి ఏది రావాలో అదొస్తుందని ఖచ్చితంగా నమ్ముతాను నేనైతే. ఇంకా షాపింగ్ అయిపోయాక ఫుడ్ స్ట్రీట్‌కైతే ఎళ్ళాము. నేను రాజా దోస డాట్ కామ్ నుండి ఈ పుల్లట్టు తినేదాన్ని అప్పట్లో. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిందాం అనేసి ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ నెల్లూరు కారం దోస కూడా చాలా బావుంటుంది. నేనైతే పుల్లట్టు ప్రిఫర్ చేశాను. బికాజ్ మధ్యాహ్నం హెవీగా తిన్నాను. అండ్ ఆల్సో ఇది అటుకులతో అండ్ కర్డ్‌తో చేస్తారు కాబట్టి కొంచెం లైట్‌గా ఉంటుంది. అండ్ కింగ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అనే ప్లేస్ నుండి ఈ గోబీ మంచూరియన్ కూడా ట్రై చేశాను. ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా చాలా చేస్తారాయన. ఇంకా ఆ రోజునైతే మంచి ఐస్ క్రీమ్‌తో ఎండ్ చేద్దామని జెప్పి ఏదో కొత్తగా కనిపిస్తే నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనేసి ట్రై చేశాను గానీ, నాకు పెద్దగా అనిపించలేదు మంచిగా ఏమి. చాలా గట్టిగా ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. సో, ఏదో క్రౌడ్ ఉందని జెప్పేసి అట్రాక్ట్ అయితాం గదా! అలానే నేను కూడా అట్రాక్ట్ అయ్యి ట్రై చేశాను కానీ, అంత తినలేకపోయినాను అసల. ఇంక ఇంటికొచ్చి మంచిగా స్కిన్ కేర్ చేసుకున్నాను. బికాజ్ ఇట్స్ ఎ వీకెండ్ అండ్ వి హావ్ టు డూ అవర్ స్కిన్ కేర్ కదా! దట్స్ ఆల్ గైస్. సీ యూ